చెందుతున్నారు. వాహనాల ట్యాంకులను ఫుల్ చేయించుకుంటున్నారు. పెట్రోల్ సమస్యపై మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. ఏలూరు నగరంలో పలు పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు పెట్టడంతో మిగిలిన బంకులకు బారులు తీరుతున్నారు జనం. ప్రస్తుతం పెట్రోల్ డీజిల్ కొట్టించుకునేందుకు వినియోగదారులు పెద్ద ఎత్తున కూడా వస్తూ ఈ బంకుల వద్ద హడావుడైతే రద్దీ పెరిగింది. గత కొద్ది రోజులుగా కూడా పెట్రోల్ అయిపోతుంది, యుద్ధ ప్రభావంతో అనేటువంటి ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది. అయితే అందుకు తగ్గట్టుగా ఇక్కడ కొన్ని బంకుల్లో నో స్టాక్ బోర్డులు పెట్టారు. ఇక్కడ వాహనదారులు కూడా మనతో ఉన్నారు, వారిని కూడా మాట్లాడదాం. ఏంటి చెప్పండి, ఏంటి ఎంత రద్దీ ఉంది కదా బంకుల్లో, ఎప్పుడైనా చూసారా? నమస్తే సార్, నా పేరు ప్రసాద్ అండి. నేను ఎప్పుడు కూడా ఇంత రద్దీ చూడలేదు. ఎప్పుడు గతంలో 15 ఏళ్ల క్రితం చూశాను, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను. పొద్దున్న లేగిస్తే మాది మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ సార్. నేను యాక్చువల్లీ డైలీ 150 కిలోమీటర్స్ ఇస్తాను. మాకు జీవనోపాధి బైక్. పెట్రోల్ లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాను. యాక్చువల్లీ మా ఫీల్డ్ స్టాఫ్ వచ్చేసప్పటికి ఇక్కడే దగ్గర హాఫ్ అన్ అవర్ నుంచున్నానండి పెట్రోల్ కొట్టించుకోవడం కోసం. ఒక 5-6 బంకులు తిరిగాను, ఎక్కడ పెట్రోల్ లేదు. సరే ఇక్కడికి వచ్చాను. పెట్రోల్ ఇక్కడ కొట్టించుకోవడానికి దగ్గర అరగంట నుంచున్నానండి. అందులో నెలాగల టైము, మీకు తెలియదు ఏముంది, నెల జీతకాల సంగతి. సో దీన్ని ఎలాగన్నా పెట్రోల్ ఇప్పటికే గ్యాస్ కష్టాలు వెంటాడుతున్నాయి యుద్ధ ప్రభావంతో. పెట్రోల్ అయితే ఎక్కడైనా ఉంది అని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తున్నారు, కానీ బంకుల్లో లేదంట. మీకు ఎక్కడెక్కడ బంకుల్లో నో స్టాక్? నేనైతే సార్ ఈ రోజు ఏలూరు రైల్వే స్టేషన్ వచ్చానండి. అక్కడ 2 బంకులు ఉన్నాయి. ఆ 2 బంకులో పెట్రోల్ లేదు. ఆ తర్వాత ఎదురు ఒకటి వచ్చాను, ఆ బంకులో లేదు. జస్ట్ ఇక్కడ రిలయన్స్ పెట్రోల్ బంక్ వచ్చానండి. ఇక్కడ జస్ట్ పెట్రోల్ ఉంటే చాలా క్యూ ఉంది. మిగతా హాఫ్ అన్ అవర్ నుంచి వెయిట్ చేస్తున్నాను. ఇప్పుడే పెట్రోల్ దొరికింది, ఇప్పుడే కొట్టించుకొని వెళ్తున్నాను. చాలా మంది ఈ రోజు బైక్ల మీద మీరు చెప్తున్నట్టు ఉపాధి అవకాశాలు, ఇప్పుడు జొమాటో వాళ్ళు కానీ లేకపోతే ఇలాంటి బైక్ల మీద ఎక్కువ మంది వెళ్తున్నారు. ఒకవేళ పెట్రోల్ అయిపోతే వారి పరిస్థితి ఏంటి? సార్ వాళ్ళైతే నాకు తెలియదు, కానీ మా జీవనోపాధి అయితే బైకే సార్. నేను పొద్దున్న లేగితే 150 కిలోమీటర్లు తిరగాలి. నేను మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్. సో త్వరగా పరిష్కరించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. అంటే వినియోగదారులు పెద్ద ఎత్తున కూడా రావడంతో ప్రస్తుతం బైకుల్లో క్యూ లైన్లు కనిపిస్తున్నాయి బంకుల్లో. ఈ బంకులకు వచ్చి పెట్రోల్ కొట్టుకునేందుకు వస్తున్నప్పటికి కూడా నగరంలో అనేక బంకుల్లో పెట్రోల్ కొరత అనేది కూడా ఏర్పడింది. ఇప్పటికే నిన్నటి వరకు అటు వంగాయగూడలో హెచ్పి పెట్రోల్ బంక్ కానీ ఇతర అనేక బంకులు కూడా నిన్నటి వరకు మూతపడ్డాయి. చెప్పండి, ఏంటి ఫుల్ ట్యాంక్ చేసినట్టు కనిపిస్తున్నారు మీరు? ఎందుకు మళ్ళీ రేపు ఉంటుందో భయంతో చెప్పేస్తున్నాం. మళ్ళీ లేదని ఇబ్బంది పడతాం, బయటికి వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా దాని గురించి చెప్పేస్తున్నాం. చాలా మంది కూడా అటు బంకుల్లో కొరత ఉందని నమ్మద్దు, పెట్రోల్ ఉందని లేదండి, అసలు లేదు. అటు నుంచి పెట్రోల్ లేక ఇక్కడ లైన్ లో వెయిట్ చేసాం. ఇప్పుడు ఇక్కడ ఎదర ఎస్పీ బంక్ లో లేదు, ఆ మినీ బైపాస్ లో భారత పెట్రోల్ బంక్ లో లేదు. సత్రంపాడు నుంచి ఇక్కడికి వచ్చాను. ఆయిల్ కూడా ప్రభుత్వాలేమో అంత చమురు నిల్వలు బాగానే ఉన్నాయి, కంగారు పడద్దు అంటున్నారు. అలాంటి పరిస్థితి అసలు ఏం కనపట్లేదండి. గ్యాస్ కూడా టైట్ అయిపోయింది. మా గ్యాస్ బండ్లు కూడా దొరకట్లే. ఏం ముందు ఎలా ఉంటుందో తెలియదు పరిస్థితి. అన్ని ముందు జాగ్రత్తగా, ముందు బండిలో ఆయిల్ అయితే ఇబ్బంది కదా. ఎటైనా వెళ్ళాలన్నా మనం బయటికి ఏం తెచ్చుకోవాలన్నా ఇబ్బంది కదా. దాని గురించి కూడా మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఫుల్ ట్యాంక్ ఆయిల్ చేస్తే కొంచెం ప్రమాదాలు కూడా జరిగాయి. మాక్సిమం ఫుల్ ట్యాంక్ లేకుండా కొంచెం హెల్త్ గా ఉండేలాగా కూడా చూసుకోండి. ఓకే సార్, అదే చూస్తున్నాం. ఇంకా వినియోగదారులు క్యాన్లతో కూడా ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. క్యాన్లు కూడా తీసుకొని వచ్చి తమకు పెట్రోల్ కొట్టాలని అడగడం, అలాగే బంకుల్లో తమ బళ్ళకి ఫుల్ ట్యాంక్ ఆయిల్ కొట్టించుకోవడం అనేది కూడా ఆ దృశ్యాలు కూడా మనం చూసుకోవచ్చు. అయితే ప్రస్తుతం ఎక్కడెక్కడ క్యానుల్లో డబ్బాల్లో కూడా పెట్రోల్ కొట్టద్దు అంటూ కూడా వారు చెప్తున్నారు. కానీ ఆ డీజిల్ కి సంబంధించి మాత్రం రైతులకి అవసరం అవుతుంది. క్యానుల్లో కొట్టుకుని తీసుకువెళ్లాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. పొలాల్లో మోటార్లకు కానీ లేదంటే ట్రాక్టర్లకు సంబంధించి కూడా అటువంటి పరిస్థితులే ఉన్నాయి. ఇంకా ఆ క్యూ లైన్లు పెరుగుతున్నాయి. దీనికి కారణం అనేక పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ నో స్టాక్ బోర్డులు పెట్టడం అనేది కూడా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఆర్థిక లావాదేవీల కారణంగా కూడా తెలుస్తుంది. గతంలో బాకీ ఉన్నటువంటి బంకులు ఎవరైతే ఉన్నారో చమురు కంపెనీలకు, ఆ బాకీలు చెల్లిస్తే గానీ మళ్ళీ లోడ్ పంపించమని వారు చెప్పడంతోనే ఈరోజు ఈ విధంగా ఆ బంకుల్లో పెట్రోల్ దొరకడం లేదనేది కూడా మనకు కొంతమంది యజమానుల ద్వారా కూడా తెలుస్తోంది. ఎక్కడా పెట్రోల్ కొరత లేదు అనేది ప్రభుత్వం చెబుతున్నప్పటికీ కూడా ఈ పానిక్ సిచ్యువేషన్ తో ప్రజలందరూ కూడా భయాందోళనతో వచ్చి ఈరోజు ఈ పెట్రోల్ పెద్ద ఎత్తున కొట్టించుకునేందుకు బంకులకు బారులు తీరుతున్నటువంటి దృశ్యాలు ఏలూరు నగరంలో కనిపిస్తున్నాయి. నగరంలో దాదాపు 30 బంకులు పైగా ఉంటే దాంట్లో 10 బంకుల వరకు ప్రస్తుతం నో స్టాక్ బోర్డులు ఉన్నాయి. ఇంకొక 2 రోజుల్లో ఇవి కూడా ఖాళీ అవుతారనేటువంటి ఒక భయం ప్రజల్లో అయితే కొనసాగుతుంది. కాబట్టి ప్రభుత్వం దానికి సంబంధించి ఒక పానిక్ సిచ్యువేషన్ రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉందని చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ చంటితో భార్గవ్ న్యూస్, ఏలూరు నుంచి. మేడ్చల్ జిల్లా ఉప్పల్, మేడిపల్లి, ఘటకేశ్వర్ ప్రాంతాల్లో